హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కోవా బన్ ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. ఇందుకోసం మనం షాప్లో బన్నులు తెచ్చుకున్నాం. మా ఆవిడ తన స్వహస్తాలతో ఇంట్లో ఈ పాలతోటి ఈ కోవా అయితే తయారు చేసింది. కొంచెం చక్కెర కూడా ఎక్కువనే వేసింది. బ్రెడ్ ఒకటి మేము బన్నులు షాప్లో కొనుక్కొచ్చుకున్నాము. కొనుక్కొచ్చి చూడండి, సేమ్ షాప్లో తయారు చేసినట్టు ఎంత క్యూట్గా ఎంత నీట్గా తయారు చేస్తుందో. అసలు స్మెల్ చూస్తుంటే మస్తు నోరు ఊరుతుంది. ఈ కోవా ఒకటి మనకి ఇంట్లో తయారు చేస్తున్నాం. బన్ను ఒకటి మనం కొనుక్కొచ్చుకున్నామండి, ఎందుకంటే బన్నులు తయారు చేయలేం కాబట్టి. అది కూడా ఇంట్లో తయారు చేస్తూ ఉంటుంది మా ఆవిడ. చూద్దాం దానికి నెక్స్ట్ టైం మైదా పిండి ఇంట్లోనే తెచ్చుకునే చూద్దాం. చూస్తున్నారు కదా, తీయటైన పాల కోవా బన్నులు రెడీ అండి. ఇది పాలకోవా అన్నమాట, ఇంట్లో తయారు చేసిన పాలకోవా. కొంచెం చక్కెర ఎక్కువనే వేసింది, అందుకని టేస్ట్ తీయగా ఉంది. ఇవి బన్నులు, ఇవి మాత్రం షాప్లో కొనుక్కొచ్చిన. ఒకసారి ఇట్లా చూపించండి, ఇట్లా చూపించరా. చూసారు కదా, పాలకోవా బన్ అంటారు అన్నమాట. మీరు ఎవరైనా ఈ బన్ను ఇలా తినుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బన్ తయారు చేయడం తెలిసిన వాళ్ళు కూడా ఉంటే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం బన్ కూడా తయారు మీకు చూపిస్తాను.